హాయ్ ఎవ్రీవన్, ఏంటివి మీ అందరికీ తెలుసా? చెమ్మ చిక్కుళ్ళు. మేమైతే చాలా రోజుల తర్వాత చూసాము. నేనైతే ఎప్పుడు చూడలేదు, మా మదర్ వాళ్ళు చూసారట. నేనైతే ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూడటం. యాక్చువల్గా పింక్గా కనిపించేవన్నీ కూడా చిక్కుడు గింజలు అన్నమాట, చెమ్మ చిక్కుడులో ఉండే గింజలు. యాక్చువల్గా ఇవి ఎప్పుడు తినాలంటే ఇట్లా గింజ ఫార్మేషన్ అవ్వకుండా లేతగా ఉన్నప్పుడే తినాలంట. బట్ ఇవి లేతగానే ఉన్నాయి. ఒక్కటి మాత్రం బాగా పెద్ద పెద్ద బీన్స్ వచ్చేసాయండి. ఇవైతే డ్రై బీన్స్ నా చేతిలో ఉన్నవి మీకు చూపించడం కోసం. ప్లాంట్స్ వేద్దాం కదా అనేసి డ్రై అయిపోయినవి కూడా ఒక 4 తెప్పించుకున్నాం మేము. సో ఇది అనుకోకుండా మా ఇంటికి వచ్చింది. సో ట్రై చేద్దామనేసి ఎన్నో సెర్చింగ్స్ చేసి ఆఖరికి పులుసులు మనకి ఇలాంటి వేపుళ్ళు కన్నా మంచి ఇగురు కర్రీ చేసుకుందాం అనుకున్నాము. సో నేనైతే స్టార్ట్ చేసేసానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటెవర్ అన్నీ కూడా తీసుకొని సో కళాయి పెట్టేసుకున్నాను, లైట్ ఆయిల్ పెట్టుకున్నాను. అండ్ దాంట్లో మనమైతే లైట్గా ఆనియన్స్ తీసుకున్నాము సరిపడా, అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని మంచిగా నేను ఫ్రై చేసుకోవటం మొదలుపెట్టాను. నేను ఆయిల్లో కన్నా ఎక్కువ వాటర్లోనే కుక్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఆయిల్ కనిపించదు కర్రీస్లో. సో తక్కువ ఆయిలే వేసుకుంటాము. ఇట్లా ఫ్రై చేసుకుంటూ గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవటం నాకు అలవాటు. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, ప్రొసీజర్ ఏంటి, మసాలా ఏంటి అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇందులో నేను పచ్చి మసాలా చేసుకున్నానండి. చేసుకునే విధానాన్ని అయితే నేను పెట్టలేదు, బట్ ఆల్రెడీ చేసుకొని నేను కంటైనర్లో ఉంచుకుంటాం కాబట్టి అది పెట్టేసుకున్నాను. సో జస్ట్ నేను 1 or 2 daysకి చేసుకుంటూ ఉంటాను. ఎస్డే ఇగురు కర్రీస్ కాబట్టి కొంచెం నేను ఉంచుకున్నాను. దాంట్లో మిర్చి కంటైనర్ అనమాట, కంటైనర్లో ఉంచుకుంటాను నేను ఎప్పుడు కూడా. సో మసాలా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. మిర్చి ఉంది, ఎందుకు వేయలేదంటే నేను అప్పుడే వేయనండి. మిర్చి బాగా మెల్ట్ అయిపోయినట్టు అయిపోతే పిల్లలు తినలేరు. కారం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి, కలిసిపోయి మెత్తగా, కాబట్టి నేనైతే పెట్టను. అంతలోపు ఇవైతే బాయిల్ చేసేసుకొని రెడీగా ఉంచుకున్నాను. బాయిల్ ఎప్పుడైతే చేస్తామో కొంచెం మెత్తబడింది. చిక్కుడుకాయ కూడా చాలా బాగుంది, కానీ లోపల గింజ ఫార్మేషన్ అయిపోవడం వల్ల ఒక షెల్ లాగా వచ్చిందండి. అంటే ఇప్పుడు చూడండి, పైన ప్రొటెక్ట్ లేయర్ అంటారు కదా, అట్లాగా చిక్కుడు గింజలు వచ్చేసాయి కాబట్టి దానిపైన ప్రొటెక్ట్ లేయర్ కింద వచ్చిందనమాట. అది కొంచెం తినేటప్పుడు ఇబ్బంది కల్పించింది మాకు. బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సూపర్ టేస్ట్ అసలు. మీరు అందరూ కూడా ట్రై చేయండి. రిచ్ ఫైబర్ ఉంటుంది. చెమ్మ చిక్కులు చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. చాలా బాగుంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ కదా, రిచ్ ఫైబర్ ఉంటుంది ఇట్లా. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒక మొక్క వేసుకుంటే చాలా అండి, చాలా వస్తాయి. ఆల్రెడీ మా తోటలో వేశారంట. నేను వైట్ గింజల్ని అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ తీసుకొని మా ఫాదర్కి ఇచ్చాను. ఆయన పెట్టారు. ఒక చెట్టు వచ్చింది, ఒక చిక్కుడుకాయ వచ్చింది, ఇంత ఉంది, పెద్దగా ఉంది, అన్నింటికన్నా డిఫరెంట్గా ఉంది అన్నారు. అంతలోపు నేను వీడియోలో చూపించేసరికి చెమ్మ చిక్కులు పొడవుగా ఉన్నవి, ఇవే అనేసి అని అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నాకు ప్లాంట్స్ వేయకుండానే అనుకోకుండా ఆ ప్లాంటే రావటము, ఐఎమ్ సో హ్యాపీ. కాకపోతే ఇంత పింకిష్ కలర్లో నేను ఎక్కడా చూడలేదు. బీన్స్ ఎంత బ్రైట్గా బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. సీడ్స్ కూడా డ్రై అయిపోయిన చెమ్మ చిక్కుళ్ళు ఉన్నాయి. వాటి నుంచి మేము సీడ్స్ కూడా తీసుకొని జాగ్రత్త పెట్టుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది కర్రీ. మీరు కూడా చేసుకొని తినండి. థ్యాంక్ యూ.